శ్రీకృష్ణుడు రాధాదేవిని ఎందుకు వివాహం చేసుకోలేకపోయాడు? ఈ ప్రశ్న అనేక శతాబ్దాలుగా భక్తుల హృదయాలను తాకుతుంది. ఇది కేవలం భౌతిక ప్రేమ గాథ కాదు, గాఢమైన ఆధ్యాత్మిక ప్రేమ సంబంధానికి ప్రతీక. ఈ కథ వెనుక భక్తి, త్యాగం, ఆధ్యాత్మికత, మానవదైవ సంబంధాల మధ్య ఉన్న గొప్ప గాథ దాగి ఉంది. రాధా, కృష్ణుల మొదటి కలయం. రాధా మరియు కృష్ణుల ప్రేమకథ బ్రహ్మాండంలోనే అమరమైన ప్రేమగా గుర్తించబడింది. శ్రీకృష్ణుడు వృందావనంలో చిన్న వయస్సులో ఉన్నప్పుడు గోపికలతో ఆటలాడుతూ, మురళిని మురిపిస్తూ గడిపే రోజుల్లో రాధాదేవి ఆయనకు అత్యంత ప్రియమైన వారిగా అవతరించారు. రాధమ్మ కృష్ణుని పట్ల చూపిన ప్రేమ అహంకారరహితమైనది, స్వార్థరహితమైనది. ఆమె ప్రేమ భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనది. కాని వీరి ఈ ప్రేమగాథలో వివాహం జరగలేదంటే దానికి కారణాలు ఉన్నాయి. 1. రాధా, కృష్ణులు శాశ్వత ప్రేమతో మిళితమైన ఆత్మలుగా పరిగణించబడటం. రాధా మరియు కృష్ణులు ఒకే ఆత్మలో భాగాలుగా భావించబడతారు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పరమాత్మ, రాధా ఆయన లోపల అంతరంగంగా ఉండే శక్తి. ఇది శివశక్తిలా ఒకే తత్వంగా పరిగణించబడుతుంది. వారు విడివడలేరు. అందువల్ల వివాహం అనే భౌతిక బంధానికి అతీతంగా ఉన్న ప్రేమను వీరిద్దరూ పంచుకున్నారు. 2. రాధాదేవి వివాహితురాలిగా ఉన్నట్లు పౌరాణిక విశ్వాసం. కొన్ని పురాణాల ప్రకారం రాధాదేవి బర్సానాను అనే గ్రామంలో జన్మించారు. ఆమె వృషభాను అనే రాజుకు కుమార్తె. తల్లి పేరు కీర్తిద. కొన్ని కథనాల ప్రకారం ఆమె అయాన్ గోపుడైన అయాన్ గారికి భార్యగా ఉండేదని, ఆమె కృష్ణునితో ఆధ్యాత్మిక ప్రేమలో మునిగిపోయిందని చెబుతారు. ఈ కారణంగా కూడా వారి వివాహం జరగలేదని కొందరు భక్తులు విశ్వసిస్తారు. 3. శ్రీకృష్ణుని లీలామయ జీవితం. శ్రీకృష్ణుడు మానవుడిలా జన్మించినా ఆయన జీవితం మామూలు మనుషుల మాదిరి కాదని పౌరాణిక సాహిత్యాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆయన లీలామయ పరమాత్మ, బృందావనంలో గోపికలతో గీతాలు, రాసలీలలు అన్నీ ఆత్మల మేళవింపుగా చెప్పబడతాయి. ఆయన భగవంతుడు కనుక ప్రతి ఒక్కరితో కూడా వేరు బంధాలను కొనసాగించగలిగాడు. అందుకే రాధను వివాహం చేసుకోకుండా ఆధ్యాత్మికంగా మాత్రమే ప్రేమించారు. 4. ధర్మానికి అనుగుణంగా శ్రీకృష్ణుని విధులు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఆయన్ని ఈ భూమికి పరమ ధర్మ స్థాపన కోసమే పరమాత్మ పంపాడు. ఆయన జీవిత లక్ష్యం ఈ భౌతిక ప్రేమ కాక ధర్మాన్ని స్థాపించడమే. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఆయన లేట ద్వారక వెళ్లి రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలైన వారిని వివాహం చేసుకున్నాడు. కాని రాధాదేవితో ఆయన సంబంధం భౌతిక సంబంధం కాదు. ఇది ఆధ్యాత్మిక సంబంధం. 5. రాధ ప్రేమ ప్రతీక, వివాహం కాకపోయినా అన్వయమైన శాశ్వత బంధం. రాధ శ్రీకృష్ణుడికి అతి ప్రీతిపాత్రురాలైనదని ఎన్నో గ్రంథాలు చెబుతాయి. ఆమె పేరును కృష్ణునితో మిళితం చేయడం ద్వారా రాధాకృష్ణ అని సంబోధిస్తారు. మిగతా దేవీ పాత్రల పేర్లు కృష్ణుని ముందు వస్తాయి. సత్యభామ కృష్ణ, రుక్మిణి కృష్ణ, కాని రాధాకృష్ణ అనే పదబంధంలో రాధ పేరు ముందు వస్తుంది. ఇది రాధాదేవి యొక్క ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తుంది. ఆమె ప్రేమ భౌతికమైనది కాదు, పరమాత్మతో లీనమైనది. ఆమె అనురాగం పరమపవిత్రమైనది. 6. రాధాకృష్ణుల ప్రేమలోని తత్వచింతన. శ్రీజయదేవకృత గీతగోవిందం, భక్తిశాస్త్రాలలో రాధా, కృష్ణుల మధ్య ఉన్న ఈ ప్రేమను రసలీలగా వివరిస్తారు. ఈ లీల భౌతిక ప్రేమ కాదు, భక్తి యొక్క పరమరూపాన్ని చూపే ఆదర్శప్రాయం. ఇక్కడ భక్తుడు రాధా, భగవంతుని, కృష్ణ చేరాలని చేసే ఆత్మీయ తపనను చూపించటమే ప్రధాన ఉద్దేశ్యం. 7. రాధకృష్ణులు కలుసుకునే ముగింపు, బ్రహ్మాలోక సంబంధం. బ్రహ్మాండంలో చివరకు రాధాకృష్ణులు ఒకే రూపంగా కలిసిపోయారనే విశ్వాసం కూడా ఉంది. కొన్ని వంశీపురాణాల ప్రకారం రాధకృష్ణులు కలిసి శ్రీవైకుంఠానికి వెళ్లినారని చెబుతారు. ఆ పరలోక ప్రేమకు మానవ వివాహ బంధం అవసరం లేదు. ముగింపు. శ్రీకృష్ణుడు రాధాదేవిని ఎందుకు వివాహం చేసుకోలేదన్న ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం లేదు. అది ఆధ్యాత్మికం, భక్తి, తత్వం,
విశ్వాసాల కలయిక. రాధా ప్రేమ శాశ్వతమైనది. ఆమె కృష్ణుడి గుండెలో ఉండే భావం. ఆమె భౌతికంగా ఆయన భార్య కాకపోయినా ఆధ్యాత్మికంగా శాశ్వత భాగస్వామి. అందుకే రాధాకృష్ణుల ప్రేమ వివాహంగా కాకుండా భక్తి రూపంగా నిలిచింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.